सर मीडिया मेरे नड़कने होते కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఇంకా కోరుతా ఉన్నాము. అలాగే సీనియర్ నాయకులు శ్రీ కోడూరు లక్ష్మీనారాయణ వేదిక మీద రావాల్సిందిగా జై జై భారత్ మాతా కీ జై माता की
అనే నినాదంతో నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన శ్రీ పివిఎన్ మాధవ్ గారు చేపట్టిన సారథ్యం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి సారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, బీజేపీ పూర్వపు అధ్యక్షులు గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబరు శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారికి, వేదిక పైనున్న భారతీయ జనతా పార్టీ పెద్దలకు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రస్థానం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని ఒక అకుంఠితమైన దీక్షతో వారు అభివృద్ధి చెందిన దేశంగా, అటు ఆర్థికంగా, ఇటు రక్షణ రంగంలో, ఇటు సేవా రంగంలో ఒక అత్యుత్తమమైన దేశంగా తీర్చిదిద్దడం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎక్కడో నా భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఈరోజు 4వ స్థానానికి చేరుకోవడం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ రక్షణ రంగంలో భారతదేశం ఎంత బలోపేతంగా ఉన్నది అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారు చాటి చెప్పడం జరిగింది. 78 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో రక్షణ రంగంలో భారతదేశం బలీయంగా ఉందని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే తెలియజెప్పడం జరిగింది. ఒకటి, కార్గిల్ యుద్ధం ద్వారా వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ రోజు భారతదేశం యొక్క శక్తి ప్రపంచానికి చూపించారు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం యొక్క శక్తి, భారతదేశం యొక్క శక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రపంచానికి చూపించారు. అందువల్ల ఇవాళ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృతకాలంగా మనం భావిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలను మనం చేపట్టుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ ఆ హామీకి అనుగుణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏనాడు లేనంత సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అందివ్వడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పై నుంచి ఇవాళ ఐసీయూకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందివ్వడం, ఆ సహకారాన్ని ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం చక్కగా ఉపయోగించుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరిపక్వత లేని నాయకులుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ విధమైన అభివృద్ధి భారత్ సాధించిందా అనేది వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలన్నీ ఇవాళ భారతదేశాన్ని విశ్వగురువుగా భావించే స్థితికి రావడం మన అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసే విమర్శలు ఓర్వలేని తనంతో మాత్రమే చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తు కాన రావడం లేదు, అగమ్య గోచరంగా ఉంది రెండు పార్టీలకి. అందువల్ల ఇవాళ కూటమిని ఎదుర్కోలేక, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ని ఎదుర్కోలేక అవాకులు చవాకులు మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున చూసాం, 3వ నేషన్
ఇండియా టుడే వాళ్ళు సర్వే నిర్వహిస్తే ఈరోజు ఎన్నికలు జరిగితే 324 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది ప్రజలందరూ తెలియజెప్పడం జరిగింది. కాంగ్రెస్ 208 స్థానాలతో సుదూర తీరంలో ఉంది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకుంటే ఇప్పటికే 21 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అదనంగా మరలా 1-2 ఎన్డీఏకి వస్తుంది. వైఎస్ఆర్సీపీ 2 పార్లమెంటు సీట్లు కోల్పోతా ఉందని సాక్షాత్తు ఇండియా టుడే 3వ నేషనల్లో చెప్పడం జరిగింది. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, ఒక పక్క రక్షణ రంగంలో బలోపేతం కావడం, ఒక పక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, ఇవన్నిటికీ కారణమని కూడా వారు విశ్లేషించడం జరిగింది. మేధావులంతా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు, నరేంద్ర మోడీకి అండగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి. ఇవాళ అనేక దేశాలు మనపైన అక్కస్తో ఇబ్బందులు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకి మన భారతదేశంలో ఇటువంటి నాయకులు కూడా ఇబ్బందులు తోడు కావడం సహేతుకం కాదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆలోచన చేయాలి. ఇవాళ దేశ భవిష్యత్తు దృష్ట్యా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మరి ఇవాళ రాష్ట్ర సారథిగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న కుటుంబం. వారి తండ్రి గారు మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతీయ జనతా పార్టీ జెండాతోనే వారు ఉండడం, ఈరోజు వారు సారథిగా బాధ్యతలు చేపట్టడం ఇవాళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క అదృష్టంగా భావిస్తూ వారికి సరైన అండదండలు ప్రతి ఒక్కరూ అందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం వారు చేసే కృషికి మనందరం అండదండలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ఈ సారథ్యం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నమస్కారం.